కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారు బిజీగా ఉందన్నారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్ళు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారన్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలు మోసం చేశారన్న ప్రధాని మోడీ ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారన్నారు. तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। साथियों, तेलंगाना వచ్చే వర్షాకాలాన్ని తట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది బల్దియా. ముందస్తుగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తుంది. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గత 2 ఏళ్ల నుంచి వర్షాకాలంలో సంభవించే పరిణామాలు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, జీహెచ్ఎంసీ తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసి నివేదిక రూపొందించడానికి కసరత్తు చేస్తుంది. రానున్న వర్షాకాలానికి ముందుగానే జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం కావడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ముప్పునకు గురి కావడం ప్రతి ఏటా సాధారణంగా మారింది. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎదురు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. వర్షాలతో వచ్చే వరదలు, నాలాలు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాల మునక, వాటర్ లాగింగ్ పాయింట్లలో తీసుకునే చర్యలపై బల్దియా యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీనికోసం వివిధ శాఖలతో ముందస్తుగానే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసింది. హైడ్రా, ఇరిగేషన్, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీతో పాటు ఇతర శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. గ్రేటర్లో 154 మాన్సూన్స్ ఎమర్జెన్సీ టీమ్స్, 252 స్టాటిక్ బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాతావరణ శాఖ ఇచ్చే అలర్ట్స్ ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలు, వాటర్ లాకింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని వెంటనే తొలగించేందుకు తీసుకునే చర్యలు, అందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. మోటార్లు ఏర్పాటు చేయడం లేదా ఏం చేస్తే అక్కడ సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించి ఆ పనులు బల్దియా, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లతో పాటు ఎవరు చేయాల్సి ఉంటుంది అనే సూచనలు జారీ చేస్తుంది. దీనిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తయారు చేసి బల్దియా, ట్రాఫిక్ ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. వాటర్ లాగింగ్ కి సంబంధించి ఎక్కువగా సమస్య ఉంటే అక్కడ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలానికి ముందుగానే ఎక్కడికక్కడ నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. 55 కోట్లతో 203 పనులు చేయాలని నిర్ణయించారు. 2 నెలల్లో నాలాల్లో పూడికతీత పనులను పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. వర్షాకాలం రావడానికి ముందే పురాతన బిల్డింగ్స్ ను గుర్తించి వాటి ఓనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు ఆయా భవనాలు కూలితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందస్తుగా ఆయా భవనాలను ఓనర్లే కూల్చేయాలని నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు బల్దియా అధికారులు. ఒకవేళ భవన యజమానుల నుంచి రెస్పాన్స్ రాకపోతే జీహెచ్ఎంసీ కూల్చేయాలని నిర్ణయించారు. అలాగే పలుచోట్ల భారీ వృక్షాలున్నాయి. వర్షాకాలంలో గాలి దుమారానికి అవి కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి కొమ్మలను నరికివేయాలని డిసైడ్ అయ్యారట అధికారులు. వర్షాకాలంలో సంభవించే వరదలు, రోడ్లపై నీళ్లు నిలవడం వంటి వాటిని పర్యవేక్షించడంతో పాటు పరీక్షించడానికి హైడ్రా ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వర్షాకాలంలో చోటు చేసుకునే పరిణామాలపై జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో ప్రత్యేక కమిటీలను వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ సూచన మేరకు వర్షాకాలం యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. వర్షాకాలంలో ప్రమాదకరమైన నాలాలను గుర్తించడంతో పాటు వాటిలో పూడికతీత, వాటర్ సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోనున్నారు. నాలాలకు రీటైనింగ్ వాల్స్ ఏర్పాటు, వరద నీటి కాలువల నిర్మాణం, మ్యాన్ హోల్స్ ఏర్పాటు, వాటి మరమ్మతులు, వాటికి పైకప్పులు ఏర్పాటు చేయడం వంటి పనులు వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక నగరంలో 141 వాటర్ లాకింగ్ పాయింట్స్ ను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని వెంటనే తోడి డ్రైనేజీలోకి పంపించడం ద్వారా ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా చూడాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం మోటార్లను వర్షాకాలంలోపే ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్ణయించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ఇలా వైకుంఠంలో శ్రీ శ్రీనివాసునిగా వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. భక్తుల కొంగు బంగారమే వెలిసిన ఈ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా విరాజిల్లుతోంది.
స్వామివారికి నిత్యం వివిధ రూపాల్లో మొక్కులు సమర్పిస్తారు భక్తులు. హుండీ కానుకల రూపంలో ఏటా 1600 కోట్లు, టన్ను వరకు బంగారం సమర్పిస్తారు. ఇక స్థిరాస్తుల విషయంలో టీటీడీకి 10 రాష్ట్రాల్లో దాదాపు 80,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని టీటీడీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భక్తులకు సౌకర్య కల్పన, వైద్య సేవలు, అన్నప్రసాదం, హిందూ ధర్మ ప్రచారంలో కోసం టీటీడీ వివిధ ట్రస్టులను నిర్వహిస్తూ వస్తుంది. ఇంతకీ ఏంటి ఆ ట్రస్టులు, టీటీడీ కల్పించే సౌకర్యాలేంటి? వాస్తు స్టోరీ. ఏడుకొండలవాడు కొలువైన తిరుమలలో కాటేజ్ డొనేషన్ స్కీమ్, ఎస్వి ప్రాణదాన ట్రస్ట్, ఎస్వి విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ వాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని స్కీమ్ ట్రస్టులు ఉన్నాయి. భక్తులు, దాతలు వారి తాహతకు అనుగుణంగా విరాళం అందిస్తూ వస్తున్నారు. ఇందులో ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాల వెల్లువ సాగుతూనే ఉంటుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ ట్రస్టుకు ఇప్పటి వరకు 2,200 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు భక్తులు. ఈ ట్రస్ట్ ప్రారంభమై ఇప్పటికీ 40 ఏళ్లవటం విశేషం. ఇక శ్రీవాణి ట్రస్ట్ కు సైతం డిమాండ్ పెరుగుతూ వస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ కు ఇప్పటి వరకు 1,600 కోట్ల రూపాయలు విరాళాలందాయి. 1 కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళం అందించే భక్తులకు ఏడాదిలో 5 భక్తులకు 3 రోజులు సుప్రభాత సేవ భాగ్యం కల్పిస్తారు. 5 మంది భక్తులకు 4 రోజుల సుపథం దర్శనం అందజేస్తారు. 3 రోజుల విఐపి బ్రేక్ దర్శనం 5 మందికి కల్పిస్తారు. 3,000 టారిఫ్లో 3 రోజుల వసతి అందజేస్తారు. 10 పెద్ద లడ్డు, 20 చిన్న లడ్డు, 10 మహాప్రసాదం అందిస్తారు. 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ పాటు 1 రోజు వేద ఆశీర్వచనం, 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణాన్ని అందజేస్తారు. ఇక 75 లక్షల నుంచి 1 కోటి వరకు విరాళం అందించిన భక్తులకు ముందుగా ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఏడాదిలో 5 మంది భక్తులకు 2 రోజుల సుప్రభాత సేవ భాగ్యం కల్పిస్తారు. 5 మంది భక్తులకు 3 రోజుల సుపథం దర్శనం అందజేస్తారు. 3 రోజుల విఐపి బ్రేక్ దర్శనం 5 మందికి కల్పిస్తారు. 2,500 టారిఫ్లో 3 రోజుల వసతి అందజేస్తారు. 8 పెద్ద లడ్డు, 15 చిన్న లడ్డు, 10 మహాప్రసాదం అందజేస్తారు. 1 దుపట్టా, బ్లౌజ్ పీస్ తో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణాన్ని అందజేస్తారు. 50 లక్షల నుండి 75 లక్షల వరకు విరాళం అందించిన భక్తులకు నగదు ధృవీకరణ రసీదు అందజేస్తారు. దీంతో పాటుగా ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఈ డొనేషన్ అందజేసిన భక్తులకు అదనంగా సుప్రభాత సేవను టీటీడీ అందిస్తోంది. ఏడాదిలో 5 మందికి 1 రోజు సుప్రభాత సేవ భాగ్యం కల్పిస్తారు. 5 మందికి 2 రోజులు సుపథం దర్శనం కల్పిస్తారు. 5 మందికి 3 రోజుల విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 2,000 రూపాయల టారిఫ్లో 3 రోజుల వసతి సౌకర్యం కల్పిస్తారు. ఇక పెద్ద లడ్డు, 10 చిన్న లడ్డు, 10 మహాప్రసాదం అందజేస్తారు. 1 దుపట్టా, బ్లౌజ్ పీస్ తో పాటుగా 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణాన్ని అందజేస్తారు. 25 లక్షల నుంచి 50 లక్షల వరకు విరాళం అందించిన భక్తులకు ముందు నగదు ధృవీకరణ రసీదు అందిస్తారు. దీంతో పాటుగా ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఏడాదిలో 5 మంది భక్తులకు 1 రోజు సుపథం దర్శన భాగ్యం కల్పిస్తారు. ఏడాదిలో 5 మంది భక్తులకు 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. ఇక 1,500 రూపాయల టారిఫ్లో 3 రోజుల వసతి సౌకర్యం కల్పిస్తారు. 4 పెద్ద లడ్డు, 5 చిన్న లడ్డు, 10 మహాప్రసాదం అందజేస్తారు. 1 దుపట్టా, బ్లౌజ్ పీస్ తో పాటుగా 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెంను అందజేస్తారు. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు విరాళం అందించిన భక్తులకు నగదు ధృవీకరణ రసీదు అందజేస్తారు. దీంతో పాటుగా ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఏడాదిలో 5 మంది భక్తులకు 3 రోజుల విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 1,000 రూపాయల టారిఫ్లో 3 రోజుల వసతి సౌకర్యం కల్పిస్తారు. 20 చిన్న లడ్డు, 10 మహాప్రసాదం అందజేస్తారు. 1 దుపట్టా, బ్లౌజ్ పీస్ తో పాటు 50 గ్రాముల శ్రీవారి నమూనాతో కూడిన వెండి నాణెంను బహుమానంగా అందజేస్తారు.
5 లక్షల నుంచి 10 లక్షల వరకు విరాళం అందించిన భక్తులకు టీటీడీ నగదు ధృవీకరణ రసీదు అందజేస్తారు. దీంతో పాటుగా ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఏడాదిలో 3 రోజులు సుపథం మార్గం గుండా 5 మందికి దర్శన భాగ్యం కల్పిస్తారు. 100 రూపాయల టారిఫ్ లో 3 రోజుల వసతి గదులు కేటాయిస్తారు. 10 చిన్న లడ్డు, 5 మహాప్రసాదం, 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ అందజేస్తారు. ఇక 1 లక్ష నుంచి 5 లక్షల వరకు విరాళం అందించిన భక్తులకు టీటీడీ నగదు ధృవీకరణ రసీదు అందజేస్తారు. దీంతో పాటుగా ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఈ విరాళం అందించిన భక్తులకు 1 రోజు సుపథం మార్గం గుండా 5 మందికి దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఇక 1 రోజు 100 రూపాయల వసతి గది కేటాయింపు చేస్తోంది. దీంతో పాటు 6 చిన్న లడ్డూలు, 1 దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ అందజేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులు యథారీతిగా విరాళాలు సమర్పించుకుంటూ ఉంటారు. అయితే ఇలా భక్తులు ఇచ్చే విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులిచ్చే విరాళం మొత్తాన్ని బట్టి టీటీడీ విభజిస్తోంది. ఇందుకోసం ఏకంగా 10 ట్రస్టులు ఏర్పాటు చేసింది. దీనిని బట్టి మనం ఇచ్చే విరాళం దేనికి ఉపయోగించాలన్న విషయాన్ని కూడా నిర్ణయించుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో అమలు చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా లేదన్నారు సీఎం రేవంత్. ధరణి పోర్టల్ను భూస్వాములకు అనుకూలంగా రూపొందించారన్నారు. ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని, వాళ్ళు చేసింది తప్పు, దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి, పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోనే నిరంతరం కమిటీలను కోదండ రెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని, సునీల్ని, చాలా మంది సిబ్బందిని, అనుభవజ్ఞులను, ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి, ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను, చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ROR యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది. భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి సందర్భాలలో ప్రజలను సంప్రదించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ రోజు చట్టాలను తయారు చేసి, ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు అంకితం చేస్తుంది. మా ప్రభుత్వం వస్తుంది, ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని, వాళ్ళు చేసింది తప్పు, దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి, పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలి. వైసీపీ హయాంలో గోశాలలో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. 2021-24 వరకు విజిలెన్స్ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో మరణించే గోవుల సంఖ్యను గోప్యంగా ఉంచారన్నారు. గతంలో పురుగులు ఉన్న దానాను గోవులకు పెట్టారని, కాలం ముగిసిన మెడిసిన్స్ గోవులకు వాడారని సంచలన ఆరోపణలు చేశారు. గోవుల దానాలో 78 లక్షల రూపాయల కమిషన్ నొక్కేశారని చెప్పుకొచ్చారు. గోశాల విషయం ఎందుకు మర్చిపోతాం? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. 2021 నుంచి మార్చి 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి? విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవో ఇప్పుడు సృష్టించినవి కాదు, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఇవేవో ఇంటర్నెట్ లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్ తో సహా ఉన్నవి. అవన్నీ కూడా
టీటీడీ రికార్డ్స్ లో ఉన్నవి, విజిలెన్స్ రిపోర్ట్స్, అప్పటి డేట్ లో ఉన్న రిపోర్ట్స్, ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకుని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు, ఇవన్నీ కూడా చూడొచ్చు. సపరేషన్ ఆఫ్ డెత్స్, గోవులు మరణిస్తూ ఉంటాయి, ఆ మరణించినప్పుడు ఆ ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్ లో వచ్చింది. పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల, అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకు పెట్టారు. మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్ కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్ కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్ లో కూడా కరప్షన్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధి, సిఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అమరావతి నిధుల సమీకరణకు అనుమతితో పాటు ఎస్ఐపిబిలో ఆమోదించిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సిఆర్డీఏ 46 అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. ఇక కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేరున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అవకాశం పైన చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ జీవో సీఎం రేవంత్కి అందజేస్తామన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు కూడా అంత పెంచుతామన్నారు మంత్రి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ కూడా ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి, ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పచెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్, షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 dated 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. ఎస్సీ కేటగిరీ
నేడు శంషాబాద్ నోవాటేలో సీఎల్పీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇంధనమ్మ ఇండ్లపై చర్చించనున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ 4 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా సమాచారం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 22వ తేదీ వరకు జపాన్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ టూర్ కొనసాగుతుంది. ఇక ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్. కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పద్దులు పెరిగాయని తెలిపింది. కంచగచ్చిబౌలి భూములు ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామన్నారు. కంచగచ్చిబౌలి భూములపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పద్దులు పెరిగాయని తెలిపింది. కంచగచ్చిబౌలి భూములు ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామన్నారు. కంచగచ్చిబౌలి భూములపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ చాదర్ఘట్ చిన్న బ్రిడ్జి రోడ్డుపై విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడింది. భారీ స్థాయిలో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక వాహనదారుడికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కాస్త ఏమరపాటుగా ఉన్న జరగరాని నష్టం జరిగిపోయేదని స్థానికులు చెబుతున్నారు. ఉన్నట్లుండి విద్యుత్ తీగలు తెగిపడంతో అప్రమత్తమైన వాహనదారులు జాగ్రత్త పడ్డారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి చాలాసేపు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ అధికారులు, విద్యుత్ సిబ్బంది సహాయంతో తెగిపడిన విద్యుత్ హైటెన్షన్ వైర్ను పునరుద్ధరించి రాకపోకలను కొనసాగించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
కేసీఆర్ కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రమేయంతోనే పెద్ద ఎత్తున రైస్ స్కామ్ జరిగింది. సన్నబియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఇవాళనే నేను మీ ద్వారా కూడా ఆ రోజు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే. మీరన్నట్టు అభిప్రాయ భేదాలు ప్రతి పార్టీలో 100% తప్పు చేసిన వాడు ప్రతి వాడికి శిక్ష పడాలి. ముఖ్యమంత్రికి కానీ నాకు కానీ పార్టీ పరంగా ఏ అభిప్రాయాలు ఉండవు. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఉంది. మా పార్టీ గొప్పది కాబట్టి ఉన్నా కూడా సమయం వచ్చినప్పుడు దాన్ని సర్దుకుంటాం. ఆ గొప్పతనం మాకే ఉంది. ప్రజాస్వామ్యంలో పరిపూర్ణంగా నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రకరకాల విషయాలపైన ముఖ్యమంత్రి గారికి అభిప్రాయం ఉండొచ్చు, మాకు అభిప్రాయం ఉండొచ్చు. బట్ అన్ని కలిసి సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి. సిఎల్పి బహుత్తరం కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి ఇది సిఎల్పిలో చర్చ పెట్టి, ఇది ఆనవాయితీ, ఇది చర్చ పెట్టాలి. సిఎల్పిలో ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలు వినాలి. ఈ కార్యక్రమాలని ప్రజలకు ఎలా తీసుకెళ్లాలో ఇవన్నీ కూడా చర్చిస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, కేటగరైజేషన్, సన్న బియ్యము, ముఖ్యంగా మొన్న ఇటీవల చేసిన 42% రిజర్వేషన్, ఇవన్నీ మీద కూడా చర్చ ఉంటుంది. చెయ్యాలనే నేను మీ ద్వారా కూడా ఆ రోజు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే.